అందరికీ నమస్కారం అండి. శ్యామల నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ఈ నవరాత్రుల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మన పంచాంగంలో ఏడాదిలో 4 నవరాత్రులు ఉంటాయి. వాటిలో ఒకటే శ్యామలాదేవి నవరాత్రులు. శ్యామలాదేవి ఆ సరస్వతీదేవి స్వరూపమని అంటారు. లలితాదేవి బండాసురుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు లలితాదేవికి 4 వైపులా 4 శక్తులు ఉంటాయి. ఆ 4 శక్తులు 4 దేవతా స్వరూపాలు. ఆ 4 దేవతా స్వరూపాలలో శ్యామలాదేవి కూడా ఒకరు. ఈ శ్యామలాదేవి నవరాత్రులు మాఘమాసం ప్రారంభం నుండి మాఘమాస నవమి వరకు వచ్చే ఈ 9 రోజులు ఎంతో విశేషంగా జరుపుకుంటారు. శ్యామల నవరాత్రులు చేయడం వల్ల 4 ఫలితాలు ముఖ్యంగా లభిస్తాయని అంటారు. వాటిలో ఒకటి వాక్కు. శ్యామలాదేవిని ఆరాధించి శ్యామలాదేవి నవరాత్రులు చేస్తే అద్భుతమైన వాక్కును విద్యను ప్రసాదిస్తుందని, చిన్నపిల్లలైనా మనసులో ఏదైనా నేర్చుకోవాలి అనే కోరిక ఉన్నవారు శ్యామలాదేవి నవరాత్రులు చేస్తే వారు నేర్చుకోవాలనుకున్న విద్యను వారికి వరిస్తుందని, అంతేకాదు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని అంటారు. అదేవిధంగా ఉద్యోగాలు కావాలనుకునేవారు, ఉన్నత పదవులు పొందాలనుకున్నవారు శ్యామలాదేవిని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో అన్ని చేకూరుస్తుందని అంటారు. వశీకరణ అనే మాట అందరూ వినే ఉంటాము. ఆకర్షించే శక్తి అని అర్థం. శ్యామల నవరాత్రులు చేస్తే వశీకరణ శక్తి లభిస్తుందని, వశీకరణం అంటే మనుషుల్ని స్వార్థం కోసం ఆకర్షించేది కాదు. వశీకరణం అంటే ఏదైనా పని చెయ్యాలనుకుంటే పరిస్థితులు అనుకూలించడం, అందరూ ఆ పని జరగడానికి సహకరించడం అని అర్థం. అలాగే ఏదైనా మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు ఆ విషయాన్ని అందరూ వినేలాగా ఉండటం, ధర్మబద్ధమైన విషయాలైతేనే ఇవి కూడా జరుగుతాయని అంటారు. భార్యాభర్తల మధ్య కలహాలు గొడవలు ఉన్నట్లయితే వారి మధ్య సమస్యలు దూరం చేసేది కూడా శ్యామలాదేవి అని అంటారు. శ్యామల నవరాత్రులు చేయాలని అనుకునేవారు శ్యామలాదేవి యొక్క సహస్రనామాలు కానీ శ్యామలాదేవి యొక్క దండకం కానీ పారాయణం చేయాలి. లేకపోతే శ్యామలాదేవి స్తుతి కూడా పారాయణం చేసుకోవచ్చు అని అంటారు. శ్యామల స్తుతిలో మంత్రపూరితమైన రహస్యాలు ఉన్నాయని పురాణ పండితులు చెబుతారు. దేవి నవరాత్రులను దీక్ష తీసుకుని చేపట్టే విధంగానే శ్యామల నవరాత్రులను కూడా దీక్ష తీసుకొని చేయవచ్చు. 9 రోజులు చెయ్యలేని వారు 5 రోజులు లేదా 3 రోజులు 1 రోజు కూడా చేసుకోవచ్చు. శ్యామలాదేవిని పూజించి శ్యామలాదేవి యొక్క సహస్రనామం కానీ శ్యామల దండకం కానీ శ్యామల స్తుతి వంటివి పారాయణం చేసుకొని అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసం, గారెలు, చక్కెర పొంగలి, పులిహోర, అరటి పండ్లు ఇలా వీటిలో ఏదో ఒకటి రోజుకొకటి నైవేద్యం పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు, వివాహమైన మహిళలు కూడా ఎవరైనా శ్యామల నవరాత్రులు చేసుకోవచ్చని, నవరాత్రులకు చేయలేకపోతే కనీసం ప్రతిరోజు దేవుడి పూజ సమయంలో శ్యామల దండకాన్ని పఠించుకోవచ్చు. ఇలా ఎంతో విశిష్టకరమైన మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులను ఆచరించడం వల్ల ఆ తల్లి యొక్క కృప శీఘ్రంగా కలిగి వాక్శక్తి, జ్ఞానం అన్నీ లభిస్తాయని పురాణ వచనం. కనుక ఈ 9 రోజులు ఆ తల్లిని పూజించి ఆ తల్లి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.